క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక గొంటు వీధిలో గల పట్టణ నిరాశ్రయుల భవనం నైట్ షెల్టర్లో కొంక్యాన గోవిందరాజులు ట్రస్ట్ అల్పాహార వితరణ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అల్పాహార వితరణ చేపట్టిన అనంతరం మాట్లాడుతూ తన సోదరి దివంగత కొంక్యాన రాజేశ్వరి జ్ఞాపకార్థం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలను తమ ట్రస్ట్ ద్వారా జరుగుతాయని వీరికి అండగా నిలుస్తామని అన్నారు. ఈ పరిధిలో ఉన్న నీళ్ళ ట్యాంకర్ నీళ్లన్నీ వృధాగా పారుతూ ఇక్కడ ఉండేవారికి ఇబ్బందికరంగా మారుతూ అనారోగ్యం పాలవుతున్నారని, పైపులు విరిగి నీటి సదుపాయం కూడా సరిగ్గా లేదని, వీరికి తినడానికి కూడా ఏమీ ఉండదని, ఆర్థిక స్తోమత లేని కారణంగా వెచ్చించి తినే పరిస్థితి లేదన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు నిధులు కేటాయించి వీరిని ఆదుకోవాలన్నారు. క్రైస్తవ వేడుకలను పురస్కరించుకొని మా నాన్నగారు కొంక్యాన గోవిందరాజు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా సోదరిమణి రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం ఈరోజు నైట్ షెల్టర్లో ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే నైట్ షెల్టర్లో చాలాసార్లు మా ట్రస్ట్ ద్వారా ఆహార పదార్థాలు అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నైట్ షెల్టర్లో ఎంతోమంది వలస జీవులు ఉన్నారు. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చి సొంతంగా ఇల్లు లేక ఈ షెల్టర్లోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఆహార పదార్థాలు ఏవి అందుబాటులో లేనటువంటి పరిస్థితి, వీరు కొనుగోలు చేసేటటువంటి శక్తి కూడా లేని స్థితిలో ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనికి నిధులు కేటాయించి వీరికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిందిగా కోరుతుంది.